హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీవియస్ షార్ట్ వీడియోస్ చూసారు కదా. మా అన్నయ్య అయితే ఫ్యామిలీ తీసుకొని, మా వదిన వాళ్ళని పిల్లల్ని తీసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ 2 months తర్వాతనో 6 months తర్వాతనో వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు వచ్చేంత వరకు కూడా సస్పెన్సే అనమాట. ఎప్పుడు వచ్చి వెళ్ళినా కూడా మా అమ్మ చాలా బాధపడుతుంది అండ్ ఏడుస్తుంది కూడా. ఎందుకంటే పిల్లలు ఉండి ఉండి వెళ్తారు. వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు అనమాట అందరితో, మా అల్లుళ్ళు. సో అందుకోసమే మా అమ్మ చాలా ఎమోషనల్ అవుతుంది. మా అన్నయ్య వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చినానుకో మినిమం 20 days అలా 1 week అలా ఉండి వెళ్తారు అనమాట. సో చాలా బాధపడుతుంది. ఉండి ఉండి పిల్లలతో ఉండి వెళ్తారు కదా. సో మా అమ్మ ఏడ్చిన క్లిప్ చూసి చాలా మంది బాధపడ్డారు. సో కొన్ని ఫ్యూ వర్డ్స్ మా అమ్మతో మాట్లాడిద్దాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా అమ్మ? పెద్దన్నయ్య వాళ్ళు ఉండి ఉండి ఇప్పుడు నెల తర్వాత పిల్లల్ని తీసుకొని పోయింది కదా, పిల్లల్ని తీసుకొని. అంటే నీకేమనిపిస్తుంది? ఇంటికాడ వాళ్ళు ఉన్న రోజులు నాకు మంచిగా అనిపిస్తుంది. పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది కదా, అయ్యో నా కొడుకు కాని రాజ్యం పోతాండి, ఎప్పుడు వస్తాడో ఎట్లా పోతాడో ఎట్లొస్తాడో అని. ఎండాకాలం ఎండల వానకాలం వర్షాలల్లో పోవాలి రావాలి, 4 రోజులు 3 రోజులు జర్నీ చేయాలి కదా అని. పోతాంటే నువ్వు ఎప్పుడైనా ఎడుతూనే ఉంటావు కదా, ఎందుకు అంతగానో ఎందుకు ఏడిపోతుంది అసలు? చిన్న పిల్లలు అయ్యారు బిడ్డ, ఇంటికి వస్తే పిల్లలు మంచిగా ఆడుకుంటా పాడుకుంటా తినుకుంటా తాక్కుంటా వాళ్ళతో సంతోషంగా ఉంటుంది. నన్ను మంచిగా చూసుకున్నాడు నా కొడుకు. 4 రోజులు నా కొడుకు నా కోడలు పిల్లలు వాళ్ళు పోయినాక ఒక్కదాన్నేనా అని నాకు బాధ. సరే నేను ఇప్పుడే పిల్లలతో కలిసి బతికితే నా రెక్క ఆడుతుంది కదా, ఎట్లా లేకుంటే నా పిల్లలతో నేనే ఉంటలే కానీ పిల్లలు ఉండి ఉండి పోతే బాగా బాధ అనిపిస్తుంది. ఇక పెద్దనే చేసే పనే అది. ఇప్పుడు వచ్చినా కూడా మినిమం 10 రోజులు ఉన్నా 20 రోజులు ఉన్నా ఎప్పటికైనా వెళ్ళేటోడే కదా. అక్కడ కూడా ఆయన కష్టపడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన తీరా నువ్వు పోతున్నప్పుడు నువ్వు పెడితే మళ్ళీ ఆయన మనసు బాధపడుతుంది కదా, అయ్యో మా అమ్మ పెడుతుంది అని అనిపిస్తుంది. అంటే నీ కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా కొడుక మంచిగా పోయి రావాలి అని అంత చెప్పాలి కదా. అట్లా అంటాయి పిల్లలతో, అట్లే అంట. వాళ్ళకు కూడా నా పిల్లలు కూడా పోయేటప్పుడు నాని బాయ్ బాయ్ అని చెప్పుకుంటా తండ్లాడుకుంటూ పోతారు. నేను రావడానికి కారణం కూడా మా పెద్దన్నయ్య వెళ్తాను అనే ఉద్దేశంతోనే వచ్చిన అనమాట. ఎందుకంటే విత్ ఇన్ ఒక 3-4 days లోనే వచ్చిండు. ఇంకా చిన్న వాళ్ళకి దేవునికి సంబంధించింది అంటే వేములవాడ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వెంటనే చిన్న ఇంటర్వ్యూ ఉండే, అది ఇచ్చిల్లు. వెంటనే నెక్స్ట్ డేనే ఫాస్ట్ గా అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా సడన్ గా ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్య వాళ్ళు ఇంత ఫాస్ట్ గా వచ్చి ఒక్కరోజు కూడా రికమ్ లేకుండా పోయిల్లు. చాలా వచ్చిన కాంచి పని అయింది అనమాట. వాళ్ళకి కూడా అన్ని పనులు చూసుకొని ఖాళీగా లేరు అసలే. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తారు, ఇప్పుడు కొత్త పోస్టింగ్ కదా వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లున్నాయో మనకు తెలియదు, వాళ్ళు పోయేదాకా మనకైతే తెలియదు కదా. ఇంకా మళ్ళీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో. నేను కూడా ఇంటికి వచ్చిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు పోయినాక అమ్మ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, బాగా ఏడుస్తుంది. సో నేను పిల్లలు కనబడ్డం అనుకో కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను ఉన్నాను. లేదంటే నేను కూడా అన్నయ్య వాళ్ళతో పాటుగా వెళ్ళి నర్సంపేటలో దిగేదాన్ని. రమ్మన్నారు మా అన్నయ్య కూడా, పర్లేదు రా అన్నాడు, కానీ నేనే రాకుండా ఇక్కడనే ఉన్నాను. ఎందుకంటే అమ్మ కొంచెం కూల్ డౌన్ అయితే హ్యాపీ. సో అదనమాట, అందుకోసమే నేను ఇక్కడే ఉన్నాను. రేపు అలా ఇంటికి అయితే వెళ్తాను అనమాట. ఇంకా చాలా మంది అడుగుతున్నారు స్వర్ణ వాళ్ళ అంటే విక్కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ వాళ్ళ అత్తమ్మనేనా మీ అమ్మ అని చెప్పేసి. అవును, ఆమె మా వదిన, మా సొంత వదిన. అంటే మా సొంత అన్నయ్య అన్నట్టు. మా పెద్దన్నయ్య అంటే నాకు 2 అన్నయ్యలు. సో మా ఇండియన్ ఆర్మీ అన్నయ్య, మా పెద్దన్నయ్య అంటే మా చిన్నన్నయ్య ఫోటోగ్రాఫర్, వాళ్ళు హన్మకొండలో ఉంటారు. సో మా పెద్దన్నయ్య ఇండియన్ ఆర్మీ, మా పెద్దోదిన వచ్చేసి విక్కీ ఐడియాస్ బ్లాగ్స్ స్వర్ణ అనమాట తను. అండ్ మా వదిన ఛానల్ కూడా మా అమ్మని చూసే ఉంటారు. సో అందుకే చాలా మంది అడుగుతున్నారు తను మీ అమ్మనా లేదంటే ఇంకెవరా జస్ట్ అట్లా అడుగుతున్నారు. అవునండి, మాదంతా కూడా ఫ్యామిలీ అనమాట. ఒకే ఫ్యామిలీలో మా వదిన కూడా యూట్యూబరే, నేను కూడా యూట్యూబరే. సో అదే ఒకటే. చాలా మందికి తెలుసు మేమిద్దరం ఒకే ఫ్యామిలీలో ఆడపడుచు అండ్ వదిన ఆడపడుచు యూట్యూబర్స్ అని తెలుసు. బట్ కొందరికి తెలియకుండా అడుగుతున్నారు అనమాట. సో ఆ డౌట్ అయితే నేను క్లారిఫై చేశాను. ఓకే, ఫ్యామిలీలో ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ ఉన్నారంటే వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ కష్టాలు ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీకి అండ్ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు, చూసే వాళ్ళకి ఏం తెలియదు కదా. ఆయన ఫ్యామిలీతో ఎంత ఇబ్బంది పడుతున్నాడు, డ్యూటీలో ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మా పెద్దనే కష్టాలన్నీ మాకు నార్మల్ గా షేర్ చేయడు, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడు. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మా గురించి అడుగుతాడు. మంచిగున్నారా, హెల్త్ ఎట్లుంది, అందరు బాగున్నారా, మంచిగా ఉండండి, తినండి అని ఇంతవరకే మాట్లాడతారు. కానీ తన ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏ రోజు కూడా షేర్ చేయడు. సో నేను చెప్పేది ఒకటే, ఆర్మీలో జాయిన్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. మనకి ఏదో సంపాదించి ఇవ్వాలి అనేది కాదు.
వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అదే చాలు. తల్లిదండ్రులకైనా అండ్ సిస్టర్స్, బ్రదర్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరికైనా కూడా అంతే. అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాధేస్తుంది, ఎందుకంటే ఉండి ఉండి వెళ్తారు కదా. సో అలా కొంచెం అన్నయ్యకు కూడా చాలా బాధేస్తుంది, అంటే ఎమోషనల్ గా కొంచెం ఉంటది, బట్ ఏడవడు అనమాట అంతే. ఇదన్నమాట ఈ వ్లాగ్. నార్మల్ గా మా అన్నయ్య వెళ్తుంటే అమ్మ బాధపడుతుంది కదా, జస్ట్ నార్మల్ గా అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోదు. ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, ఓకేనా. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గాయ్స్.